Honorable Home Minister Shri Amit Shah ji and Shri Nara Chandrababu Naidu ji, Honorable Chief Minister of Andhra Pradesh, and Honorable Cabinet Ministers and State Cabinet, and to all the higher officials, my wholehearted namaskars. It's a great opportunity for starting the National Institute of Disaster Management Southern Campus to be initiated in Andhra Pradesh. So, దానికి సంబంధించి ఈ రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదని ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలిగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తా ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, గౌరవ హోంమంత్రి ఆయన సూచనలతోటి, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసాం. ప్రజల్ని గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం. ఇవన్నీ అండ్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ Shri Amit Shah ji. I would like to have a special mention, sir. Though this is not about NDRF, this is about how you saved the state with your guidance. We came to you, you stood by us, and today we are extremely grateful to you. I take this occasion to thank you for allowing us, for granting us to let the steel plant thrive, and we are truly, truly grateful, sir. I'm truly grateful to you and all the support in all these years, ever since 6 months. The last 6 months, the kind of support was given to the state. We are truly, truly grateful, and we will stand by you. Whatever you say, we will take it forward. And one clear-cut suggestion was given by Honorable Home Minister Shri Amit Shah ji is about, it is not just about disaster management force, which comes from many paramilitary forces. It's also about every individual's responsibility. ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత. గౌరవ మనకి హోంమంత్రి గారు తెలియజేసింది అందరికి, ఇంక్లూడింగ్ ఎట్ పంచాయత్ లెవెల్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పీపుల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి అనేది. We will take forward your suggestions, sir. I overheard, and when you are talking to officials, and we will take it forward. We'll make every gram panchayat there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we'll take the help of this institute, and we'll take it forward. So thank you and Jai Hind, sir.